అసలు టాపిక్ అంతా పక్కకు పోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ కొద్దిగా లెవెల్ ఆఫ్ అంటే ఒక డిగ్నిఫైడ్ డిబేట్ జరుగుతుంది జీటీవీలో అనే ఒక అభిప్రాయంతో నేనైనా రామకృష్ణారెడ్డి అయినా మేమంతా వస్తున్నాం సార్. రమ్యారావు గారు కూడా కొంత సంయమనం పాటించాలి. మాట్లాడుతున్నారు రవికుమార్ గారు, చెప్పండి సార్. నేను మీరు కానీ రామకృష్ణారెడ్డి సార్ ఆయన మాట్లాడనివ్వండి, ఆయన తర్వాత మీరు చెప్పండి. అనవసరంగా మా ముఖ్యమంత్రిని మా ప్రభుత్వాన్ని, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా పార్టీని అంటే నాకు అనిపించదా సార్? మీరు చెప్పండి. ఇప్పుడు మీ అడ్వకేట్స్ గానీ మిమ్మల్ని గానీ ప్యానల్ అంటారు శరత్ సార్ మీరేం రెస్పాండ్ అవ్వరు అంటే ఏ రోజన్నా నేను అట్లా బిహేవ్ చేసిందా చెప్పండి శరత్ సార్? అంటే మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి ఏమన్నా మేము పడాలి సైలెంట్ గా రవికుమార్ గారు మ్యూట్ చేయండి ఒక్క నిమిషం. ఎస్ అనవసరంగా డైవర్ట్ అవుతుంది. ఎస్ శరత్ గారు చెప్పండి. ఒక విషయం అండి, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వాళ్ళ బలంతో వచ్చినాయండి. రేవంత్ రెడ్డి ఈ గేవ్ ది సీట్స్ ఇన్ ఎ ప్లాటర్. నాగేందర్ అలా కాదండి, నరేంద్ర మోడీ రామ మందిరం ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయినాయి కదా. మీరు విషయం గ్రహించండి సార్ దయచేసి. దానం నాగేందర్ కిషన్ రెడ్డికి ఎట్లా కాంపిటెంట్ సమవుజ్జేయండి, తర్వాత ఈటల రాజేందర్ కు సునీత మహేందర్ రెడ్డి ఎట్లా సమవుజ్జండి. ఇట్లా 5-6 స్థానాలు గంట క్రితమే పార్టీలో చేరిన ఆయనకి మెదక్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినారు. ఇది ఎంత దుర్మార్గం అండి. అసలు కాంగ్రెస్ అండ్ బీజేపీ కుమ్ముక్కైనాయి పార్లమెంట్ ఎన్నికలప్పుడు. వాళ్ళు కలిసి ఒక ప్రత్యేకమైన ఒక పద్ధతి ద్వారా ఆనాడు రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరి మూల ఉద్దేశం ఏముందంటే బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రావద్దు అనేటువంటి ఒక కుళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఆ విషయాన్ని కాదనలేరు, ఎవరు కాదనలేరు. అసలు ఈసారి 2-3 సీట్లకే బీజేపీ పరిమితం అయ్యేది. బీజేపీకి ఊపిరి పోసి ఒక రకంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉండాలి, ఒకటి బీజేపీ ఉండాలి, 2 కాంగ్రెస్ ఉండాలా. ఇదే టార్గెట్ గా వ్యవహారాలు చేస్తున్నారు. అట్లనే చేస్తున్నారు కూడా. ఇంకా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. రవికుమార్ గారు అంత బాగా చెప్పారు కదా, రామకృష్ణారెడ్డి గారు యాజ్ అన్ అడ్వకేట్ హీ మస్ట్ సే వన్స్ ది ఇష్యూ ఈజ్ ఎస్కలేటెడ్ టు ది సిబిఐ. ఏమని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఓన్లీ ఒక బిట్ ఆఫ్ ది ఇష్యూనే సిబిఐకి అప్పగించిన అదర్ బిట్లకి ఇన్వెస్టిగేషన్ ఎక్స్పాండ్ చేసే అధికారం పోలీసులకు లేదా? Is it not possible for the CBI to get into other aspects also if it is linked to the other things? ఇప్పుడు in course of investigation into this ఒకవేళ ఇంకా ఎక్కడైనా సమాచారం దొరికితే మేము ఆ ప్రాంతాన్ని కూడా, ఆ ప్రదేశాన్ని కూడా, ఆ అంశాలను కూడా పరిశీలిస్తానంటే కెన్ ది కోర్ట్ ఆర్ ఎనీబడి పుట్ ఫెటర్స్ ఆన్ సిబిఐ ఫ్రీడమ్? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఫండమెంటల్లీ బేసిక్ క్వశ్చన్ ఇస్, ఒక్క నిమిషం ఆగండి సార్, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. చిన్న పాయింట్ అంటే మీకు తెలుసు, మీకు టెక్నికల్ గా అండ్ లీగల్ గా మీకు తెలిసిన పాయింట్స్ ఉండొచ్చు. సిబిఐకి ఇచ్చింది మేడిగడ్డ కూలింది అది కుట్రనా కాదా అని తెలుసుకోవడానికి సిబిఐకి ఇచ్చారు. ప్రజలు అడుగుతున్నది ఏంటంటే దాంట్లో ఎంతవరకు డబ్బులు దొబ్బి తిన్నారు, ఎంతవరకు ఖజానాకు నష్టం జరిగింది, తెలంగాణ ప్రజల సొంత డబ్బు, ఆ తెలంగాణ ప్రజల కష్టార్జితం ఎంత నష్టం పోయింది, ఎంతమంది జేబులలో పోయిందని తెలుసుకోవడానికి ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అడిగిన కుట్ర ఇప్పుడు దీంట్లో చెప్పండి, ఏం ఉద్దేశం ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోండి. మీరు చెప్పండి, నేనేం అడిగాను మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి. హ్యావ్ పేషెన్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. హ్యావ్ పేషెన్స్. సిబిఐ అనేది ఒక కమిషన్ అపాయింటెడ్ అండర్ ది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కాదు. దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉండదు. క్రైమ్ లోపడ ది విడ్త్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, ది డెప్త్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్వేస్ డిసైడెడ్ బై ద పోలీస్. ఓన్లీ థింగ్ ఈస్ వెదర్ దే ఆర్ డూయింగ్ ఎ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ నాట్ అనేదే చూస్తారు, అంతే తప్ప ఇతరత్ర ఉండదు. ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మ్యాండేట్స్ a fair and impartial investigation into a particular crime. The width and scope of the investigation is always the pure discretion of the police. మీరు అంటే ఎట్లానో ఒక రకంగా మాట్లాడాలని అట్లా కాదు, అడ్డగోలుగా మాట్లాడితే. ఇప్పుడు వినండి, ఆగండి దయచేసి. మీరు అందులో 120B ఉంది సార్. ఆగండి సార్, మీరు ఎందుకు తొందరపడతారు? 120B కుట్ర కోణం అని అన్నారు. కుట్రకి ఎట్లా, హౌ డు అరైవ్ ఎట్ ది కాన్స్పిరసీ థియరీ? Unless you examine all aspects of it, who spoke to whom, who did what, అనే యాంగిల్ లో width of the investigation in a conspiracy case is wider than any other case. మీరు విషయాలు అర్థం చేసుకోవాలి. అదంతా ఈజీ కాదు. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. నేను చెప్పేది మేము మొదటి నుంచి కూడా కాళేశ్వరం ఏటీఎం లాగా తయారయ్యింది. ఈ ఏటీఎం లాగా తయారై కావాల్సినప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు, అక్రమంగా కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చి అది చేసుకుంటున్నారు. కావాల్సినప్పుడు దాని యొక్క
ఇది పెంచుకుంటూ పోతున్నారు అనేది మాది మొదటి నుంచి కూడా మేము మొత్తుకుంటున్నాం. కూలింది ఎప్పుడు ఎలక్షన్స్ కి ముందు కూలింది. ఆ ఎలక్షన్స్ కి ముందు కూలినప్పుడు దాంట్లో కుట్ర ఉందని చెప్పేసి ఆ కుట్ర ఎవరు చేశారో తేల్చమని చెప్పేసి ఇప్పుడు ఇది చేసినటువంటి ఎంక్వైరీ. కానీ మేము కోరింది ఏంది, మేము మొదటి నుంచి కోరుతున్నది ఏంటంటే మీరు టెక్నికల్ గా మాట్లాడుతున్నారు. టెక్నికల్ గా మేము వెళ్తే మేము కూడా మాట్లాడగలుగుతాం. టెక్నికల్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ అవైలబుల్ అండ్ ఫింగర్ టిప్ నౌ ఇట్ ఇస్, డోంట్ వరీ. బట్ కానీ తెలంగాణ ప్రజలు కోరుకున్నది అది కాదు. తెలంగాణ ప్రజలు కోరుతున్నది ఎంటైర్ కాళేశ్వరం కార్పొరేషన్ లో ఎంత డబ్బు వృధా అయ్యింది, ఎంత డబ్బు దోచుకోబడింది. మీరు ప్లీజ్ దీంట్లో రెండింటిని కలపకండి. మీరు టీఆర్ఎస్ కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. బట్ తెలంగాణ డబ్బు, మీ డబ్బు, మా డబ్బు, నా డబ్బు పోయింది, మీ డబ్బు పోయింది. ఆ డబ్బు పోయింది, ఎంత వృధా అయింది, అది తేలాలి, అది రికవరీ జరగాలి. అది మా అభిలాష, అది తెలంగాణ ప్రజల కోరిక. కుట్ర కోణంది మీరు పక్కన పెట్టండి. కుట్ర కోణంది దాన్ని తెచ్చేద్దాం. సిబిఐ చేస్తుంది, వాళ్ళు చేస్తారు. అది ఎంత పోయినా కూడా పెద్దగా దాంట్లో వాళ్ళు డెప్త్ కావచ్చు, విడుతు కావచ్చు, సిబిఐ ఎంతవరకు వెళ్ళాలో వెళ్తుంది, కాదంటలేదు. కానీ ముఖ్యమైన కోర్ సబ్జెక్టు కాళేశ్వరంలో దాన్ని డైవర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది కూడా కావాలని చేస్తున్నారు అనేది మా ఆరోపణ. దాన్ని మీరు మాట్లాడకుండా, భరత్ గారు కూడా దాన్ని మాట్లాడకుండా వేరే విషయాలు దాన్ని కలగొల్పి అది మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు. సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చి జనరల్ కన్సెంట్ ఎందుకు ఇస్తారు? ఆ ఒక్క కేసులో కన్సెంట్ వెస్ట్ బెంగాల్ లో కూడా సిబిఐ మీద బ్యాన్ తీసుకోవట్లేదా కేసులో? వెస్ట్ బెంగాల్ లో కూడా సిబిఐ మీద బ్యాన్ ఉంది. ఆర్జీకర్ రేప్ కేసులో మమతా బెనర్జీ ఇస్తే తీసుకున్నారా లేదా? నాకు జవాబు చెప్పండి సీదా. తీసుకున్నారా లేదా? మరి ఇక్కడ ఎందుకు కాళేశ్వరం కేసు ఎందుకు తీసుకోరు? మరి ఇంకొక అంశం అండి, మొత్తం కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి కాళేశ్వరం కార్పొరేషన్ లో జరుగుతున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి విషయం దానిపైన వీళ్ళు వేస్తేనే వస్తుంది. లేకపోతే మీరు సిబిఐ ఈడీ అనుకుంటే ఎక్కడైనా రాగలరు. ఓకే, మీరు అనుకోవట్లేదు, రావట్లేదు, అది చెప్పండి, అంతే సింపుల్. చెప్తున్నా, ఈడీ అనుకుంటే ఎక్కడికైనా వస్తుంది. ఈడీ ట్రాక్ రికార్డ్ ఒక్కసారి చూడండి. ఈడీ ట్రాక్ రికార్డ్ మీరు గత 10 సంవత్సరాలు చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశంలో ఎప్పుడు ఊహించనంత డబ్బు రికవరీ అయ్యింది. దాదాపు 1,59,000. కన్విక్షన్ రేట్ 1% కూడా లేదట ఈడీలో. కన్విక్షన్ రేట్ 1% కూడా లేదట. కన్విక్షన్ రేట్ 1% కూడా లేదట ఈడీ కేసుల్లో. కన్విక్షన్ రేటు ఒక విషయం సార్, బేసికల్లీ రవికుమార్ గారు ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను ఒక పాయింట్ చెప్తాను. ఈడీలో అడ్జుడికేటింగ్ అయిందో 1,12,000 కోట్ల రూపాయలు పైగా అటాచ్ అయ్యింది, అంత రికవర్ అయ్యింది. అడ్జుడికేటింగ్ ఈడీ డైరెక్ట్ గా అటాచ్ చేసింది 1,59,000 కోట్లు. అది మళ్ళీ కోర్టు ద్వారా దాన్ని అది చేసుకున్నది 1,12,000